అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈజీటెక్ స్పేస్. ఈరోజు మనం అందరికీ తెలిసిన ఎమోజిస్‌ని ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేయకుండా విండోస్ 10 పీసీలో మల్టిపుల్ వేస్‌లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. మల్టిపుల్ వేస్ ఏంటి అంటే ఫస్ట్ నేను నోట్‌ప్యాడ్‌లో ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. అండ్ దెన్ పవర్ పాయింట్, దెన్ ఎంఎస్ పెయింట్. ఫస్ట్ మనం ఎమోజిస్‌ని నోట్‌ప్యాడ్‌లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక షార్ట్‌కట్‌ని యూజ్ చేసి ఎమోజిస్ ప్యానెల్‌ని యాక్టివేట్ చేస్తాను. ఆ షార్ట్‌కట్ ఏంటి అంటే విండోస్ ప్లస్ డాట్. మన కీబోర్డ్ మీద విండోస్ బటన్ ఉంటుంది కదా! విండోస్ బటన్, అదే స్టార్ట్ బటన్, ఆ బటన్ ప్లస్ డాట్. అదే మనం ఫుల్ స్టాప్ అంటాం. ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్ డాట్. సో, ఆ 2 కీస్‌ని ఒకేసారి ప్రెస్ చేస్తే మనకి ఎమోజిస్ ప్యానెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. విండోస్ అండ్ డాట్ కీస్‌ని ఒకేసారి మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఎమోజిస్ ప్యానెల్ యాక్టివేట్ అవుతుంది. లెట్స్ సీ ఇట్. విండోస్ ప్లస్ డాట్. చూడండి, ఎమోజిస్ ప్యానెల్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు మనం కావాల్సిన ఎమోజీని సెలెక్ట్ చేసి మన నోట్ ప్యాడ్‌లో యాడ్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. ఎలా కావాలంటే అలా యూజ్ చేయొచ్చు. సంథింగ్ లైక్ కార్. చూడండి, జస్ట్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. సింపుల్. ఇక్కడ నేను ఏం చేశాను, నాకు కావాల్సిన ఎమోజీని మౌస్ పాయింటర్‌ని యూజ్ చేసి సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ చేశాను, యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడు మౌస్ పాయింటర్‌ని యూజ్ చేయకుండా జస్ట్ మనకి కావాల్సిన ఎమోజీ నేమ్‌ని టైప్ చేయడం ద్వారా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. చూద్దామా మరి? ఇప్పుడు నేను స్మైలీ ఎమోజీని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. దానికి ఏం చేయాలి? స్మైలీ అని టైప్ చేస్తే సరిపోతుంది. లెట్స్ టైప్ ఇట్. స్మైలీ. చూసారా, అక్కడ 4 ఎమోజీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందులో ఏదో ఒక ఎమోజీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి. జస్ట్ లైక్ దిస్. ఎంటర్. వెరీ ఈజీ. మనకు కావాల్సిన ఎమోజీ మనకు వచ్చేసింది. ఇప్పుడు నేను కార్ ఎమోజీని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. సో కార్‌ని ఎలా చేయాలి? లెట్స్ టైప్ కార్. నెక్స్ట్ సైకిల్. సైకిల్. ఓకే. ట్రైన్ కూడా వచ్చేసింది. దెన్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ కూడా వచ్చేసింది. చాలా అంటే చాలా ఈజీ నోట్ ప్యాడ్‌లో చూసారా? మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్‌లో కూడా ట్రై చేసి చూద్దాం. సేమ్ ప్రాసెస్. విండోస్ అండ్ డాట్. ఓకే. ఎమోజీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఎమోజీని టైప్ చేయడమే. దెన్ ఐ విల్ టైప్ బాయ్. బాయ్. దెన్ ఐ విల్ టైప్ ఇప్పుడు మనం ఒక ఫ్లవర్‌ని తీసుకుందాం. ఫ్లవర్. రోజ్‌ని సెలెక్ట్ చేద్దాం. ఓకే. దెన్ లాఫ్‌ని టైప్ చేస్తున్నా. లాఫ్‌కి మనం లాస్ట్ వన్‌ని సెలెక్ట్ చేద్దాం. లాల్. చూడండి, సేమ్ సింపుల్ ఎంఎస్ వర్డ్‌లో కూడా సేమ్ యూజ్ చేయొచ్చు. దెన్ ఇప్పుడు మనం ఎంఎస్ పెయింట్‌లో కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. అంటే ఆ ఎమోజిస్ ఉన్నాయి కదా! యాడ్ చేసిన ఎమోజిస్‌ని మాడిఫై చేద్దాం. ఎంఎస్ పెయింట్‌లో మనం మాడిఫై కూడా చేయొచ్చు. ఎంఎస్ పెయింట్‌లో ఎమోజిస్‌ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం టెక్స్ట్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సింబల్ ఏ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసి, ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం విండోస్ డాట్. ఇప్పుడు ఏదో ఒక ఎమోజిని సెలెక్ట్ చేద్దాం. నేను ఏం చేస్తానంటే ఆటో అని టైప్ చేస్తాను. ఆటో. ఆటో ఎమోజీ వచ్చింది. దెన్ ఇప్పుడు నేను ఒక స్కూల్ ఎమోజీని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. స్కూల్. స్కూల్ అయితే వచ్చేసింది. స్కూల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం మాడిఫికేషన్స్ చేద్దాం. ఇప్పుడు మనం కలర్స్‌ని యాడ్ చేద్దాం. వావ్! సీ కలర్స్. సెలెక్ట్ ఎనీ అదర్ కలర్. రెడ్ కలర్. I'll select red color. Wow. Then I'll select. Then I'll select blue.
స్కూల్ కలర్ని కూడా చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ రెడ్, దెన్ గ్రీన్, దెన్ yellow. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.